గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న హైదరాబాద్లో మొత్తం రాజకీయ పార్టీల ప్రముఖులందరూ కూడా ప్రధాన నాయకులందరూ కూడా నిన్న మీటింగ్ పెట్టి ఎలక్షన్లో ఎవరు ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓటేయాలని చెప్పారు. ముఖ్యంగా ఆ టీడీపీ బీజేపీ కూటమి నిన్న నిజాం కాలేజ్ గ్రౌండ్స్ మీటింగ్ పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధి తానే చేశానని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు చెప్తూ హైదరాబాద్ అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేయని చెప్పి మా కూటమికి ఓటేయని చెప్పి ఆయన అడిగారు. ఆ తర్వాత అటు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ ఢిల్లీ నుంచి వాళ్ళ కేంద్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా హైదరాబాద్ గెలిచి జిహెచ్ఎంసీ గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పారు. హైదరాబాద్లో సెటిలర్లను గౌరవంగా చూడాలి అంటే వాళ్ళకు రక్షణ ఉండాలంటే కాంగ్రెస్ కోట్లే అని చెప్పారు. ఆ తర్వాత నిన్న కేటీఆర్ మళ్ళీ మీట్ ది ప్రెస్లో సెటిలర్ల గురించి మాట్లాడారు. హైదరాబాద్లో సెటిలర్లు అంటూ ఎవరు లేరు, అమెరికా కూడా ఆ విషయానికి వస్తే సెటిలర్ దేశమే, అందరూ కూడా హైదరాబాద్లో అని చెప్పి కేటీఆర్ అన్నారు. సో మొత్తం నిన్న జరిగిన అన్ని ప్రధాన మీటింగ్లలో కూడా ఈ సెటిలర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ జరిగింది. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడారు అన్ని పార్టీ వాళ్ళు కూడా. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఈ నారాయణఖేడ్ ఉప ఎన్నికకి సంబంధించి నిన్న షెడ్యూల్ వచ్చింది. ఫిబ్రవరి 13న ఆ ఎలక్షన్ జరగబోతుంది. ఇది ఒకటి ఉంది. తర్వాత మహారాష్ట్ర సర్కార్తో ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి నిన్న చర్చలు జరిగాయి. ఇక్కడ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ తర్వాత ఇంకో టీం పోయింది, వాళ్ళు సఫలం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి మోహన్ గారు, తర్వాత టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆచార్య గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు, నిన్నటి మీటింగ్లో అంటే ఈ కొన్ని రోజులుగా చూస్తున్నాం. నిన్న అయితే స్పెషల్గా అందరి మాటల్లో సెటిలర్ల ప్రధానంగా కనిపించారు. ఎందుకు సెటిలర్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని వాళ్ళ గురించి అంటున్నారు. వాళ్ళే నిర్ణయాత్మక శక్తిగా మారారని అనుకోవచ్చా? ఎందుకంటే అందరు వాళ్ళ వెంటబడుతున్నారు. లేదా వాళ్ళ ఓటు ప్రభావం ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ నిజంగానే వాళ్ళ నిర్ణయాత్మక శక్తిగా ఉంటే వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? అంటే ఈ ఎన్నికల ప్రధానంగా అత్యధికంగా రిజల్ట్ని తారుమారు చేసేటువంటి శక్తి ఆ ఓటర్ల పైన ఉన్నదనేటువంటిది అన్ని పార్టీలు గమనించినా, దీంట్లో బీజేపీ కాంగ్రెస్ మాట్లాడినటువంటి తీరు వేరు, టీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి తీరు వేరు. ఎందుకంటే అది కేవలం ఈ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొనే వాళ్ళని మచ్చిగా చేసుకోవడానికి మాట్లాడినటువంటి సందర్భాలని, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈ జాతీయ పార్టీలు ఆ రకమైనటువంటి భావంతో మాట్లాడలేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక విధమైనటువంటి వాతావరణాన్ని భయకంపితులు చేసే మాటలు మాట్లాడడం, ఆనాడు మాట్లాడినటువంటి దానికి వాళ్ళు ఇలా అవసరం ఉంది కాబట్టి అణిగిమణిగి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి భావన ఆ పార్టీ లోపల వచ్చింది. పదే పదే కేటీఆర్ గారు, గతంలో కేసీఆర్ గారు మాట్లాడినంటే నేను వాళ్ళకి ఏదైనా ముళ్ళు గుచ్చుకున్న పంటితోటో కంటి రెప్పతోటో తీస్తానేటువంటి భావం మాట్లాడిండు. కానీ ఈయననేమో అంటే ఒక వార్నింగ్ టైప్లో, అంటే మీరు మాకు ఓట్లు లేకపోతే అనేటువంటి ఒక స్టైల్లో ఆ రకమైనటువంటి భావనతోటి కేటీఆర్ గారు మాట్లాడేటువంటి తీరు చాలా మనం చూస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ నేను అక్కడెక్కడో పోటీ చేస్తా ఇవన్నీ అంటే మేము మీకు అండగా ఉంటాం అనేటువంటిది కేవలం ఎలక్షన్ల కొరకే మాట్లాడినటువంటి తీరు మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు రోజుకో మాట మాట్లాడి పూటకో మాట మాట్లాడితే కాదు, భాగ్యనగరాన్ని హైదరాబాదుని ఎప్పుడు డెవలప్ అయింది, ఏ పీరియడ్లో డెవలప్ అయింది అనేది హైదరాబాద్ వాసులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ సందర్భం దాన్ని డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. సెటిలర్ అన్నారు కదా మోహన్ గారు, నిన్న ఎల్బీనగర్ మీటింగ్లో తర్వాత వేరే శరత్ నగర్లో కూడా సెటిలర్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. సెటిలర్లకు రక్షణ ఉండాలంటే మీరు కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పి. అంటే ఇప్పుడు సెటిలర్లు రక్షణ లేరేనా? ఇంకొకటి, సెటిలర్లు అనే పదమే వాడదన్నారు చాలా సార్లు. మరి ఇప్పుడు మళ్ళీ సెటిలర్ అనే పేరు వాడుతున్నారు, పదం వాడుతున్నారు, వాళ్ళకి రక్షణ గురించి మాట్లాడుతున్నారు. మనం గమనించదగ్గది, ఒక సామాన్య పౌరుడిగా సెటిలర్ అనే పదం వాడకూడదనే మాట కన్నా ముందు, తెలంగాణ రాకముందు ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు తెలంగాణలో ఉన్న ఆంధ్ర మిత్రులందరినీ తరిమి కొట్టాలనే మాట చాలా సందర్భాల్లో కేసీఆర్ అందరు మాట్లాడారు. ఈరోజు ఎలక్షన్ వచ్చే కన్నా ముందు కొన్ని రోజుల ముందుకెళ్ళి టీఆర్ఎస్ సరళి మారింది. ఏమని మారింది? కాలుకు ముళ్ళు గుచ్చితే పన్నుతో దిత్తాం, వాళ్ళు మా అన్నలే, వాళ్ళు మా తమ్ములే,
అనే రకంగా అంటే తాపకో మాట మాట్లాడే వరకు కాంగ్రెస్ వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఈ సెటిలర్స్ అని ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమైనా అభిప్రాయంతో వాళ్ళకి రక్షణ లేదనే మాట మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే మొన్ననేమో పగోడు అన్నట్టు మాట్లాడారు, నిన్నేమో స్నేహితుడు అన్నట్టు మాట్లాడినారు, ఈరోజు ప్రాణ స్నేహితుడు అని మాట్లాడే విధానం వచ్చింది. కాబట్టి అనుమానంతో మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనంటే వాళ్ళకు కొంచెం రక్షణ కల్పించాలి. రేటు ఈ దేశంలో పట్ల పౌరులందరూ రక్షణ ఉన్నది, రాజ్యాంగం ప్రకారం రక్షణ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం లెవెల్లోనే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ సెటిలర్ ఎంబడి ఎందుకు పడతారు అని అంటే, మొదట మాట్లాడిన పార్టీలు ఈరోజు మాట్లాడుతున్నది ఏంది? కాంగ్రెస్ ఆ రోజు ఇదే మాట చెప్పింది, ఈరోజు ఇదే మాట. తెలంగాణ రాకముందు కూడా ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ ఇయ్యలు అనే మాట తెలంగాణ రాకముందు జరిగిన మాటలు మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఏ నాయకుందని. ఈరోజు కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ ఇయ్యలు అనే మాట అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పినాం. కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ పార్టీ విధానం కానీ పలానా తారీఖు కన్నా ముందు ఉన్నోడు ఇక్కడోడు, ఆ తారీఖు తర్వాత ఉంటే ఉన్నోడు కాదు తరిమి కొడతామని, మళ్ళీ ఆ తర్వాత అందరు మనోళ్ళే, అందరికి ఫీజులు ఇస్తాం, అందరినీ కాపాడుతాం, వీళ్ళు మనోళ్ళే అని ఎవరు మాట్లాడినరు? ఇలా అధికారం చెలాయిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే సెటిలర్ల గురించి రకరకాలుగా మాట్లాడారు. కాబట్టి మేమేమంటా ఉన్నాము, వాస్తవంగా సెటిలర్ల మీద ప్రేమతోని మాట్లాడుతారా, వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని అండగా ఉంటామని మాట్లాడుతున్నారా, భయపెట్టి ఓట్లు వేయించుకుందామని మాట్లాడుతూ ఉన్నారా? సెటిలర్లు అంటే స్పష్టమైన అవగాహన సెటిలర్లనే వాడకూడదు. ఆ మాటకు వస్తే నేను కూడా సిద్దిపేట నుంచి వచ్చిన వాడిని అని చెప్పి నిన్న మంత్రి గారు అన్నారు. మంత్రి గారు ఏమంటారు? ఇక మంత్రి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే సెటిలర్ అనే మాట అమెరికా కూడా సెటిలరే, మనం ఎక్కడుంటే అక్కడే సెటిలర్ అని అంటే, అమెరికాలో కూడా మన వాళ్ళు రాజ్యాంగంగా ఎన్నిక కాబడ్డ వాళ్ళు నాయకులు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలో చాలా ఉదాహరణలు, ఇటలీలో కూడా ఉన్నారు, ఆస్ట్రేలియాలో. కాదంటలేం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అయ్యేటప్పుడు అది నీకు తెలుసు కదా, తెలుసున్నప్పుడు ఆంధ్రోడిని తరిమి కొడతాం, ఆంధ్రోడిని ఉండటానికి లేదని మాట్లాడిన సందర్భాలు వాళ్ళే. మేమేమంటున్నాం తప్పు, వాళ్ళే రెండు రకాలు మాట్లాడుతారు. కాబట్టి సెటిలర్ల మీద స్పష్టమైన అభిప్రాయం, అవగాహన వాళ్ళకి లేదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు కూడా మేమేమంటున్నాం, సెటిలర్లకు రక్షణ కన్నా ముందు వాళ్ళు మన వాళ్ళని మీరు గుర్తిస్తే నిజ సంతోషం. ఒక అంశం, ఇంకొక అంశం ఏంటంటే సెటిలర్ అనే పదాన్ని ఎవరు వాడారు ఒక్కసారి గత 4 ఏళ్ల ముందు పేపర్ల మీద తిరిగి చూడండి. కాంగ్రెస్ మాట్లాడిందా? హైదరాబాద్ లో సెటిలర్ల మీద చేయి పడితే మేమందరం ఉంటాం, మేము అండగా ఉంటాం, హైదరాబాద్ను కాపాడిన వాళ్ళందరికీ మేము ముందు మీకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాం, అభినందన తెలుపుతున్నాను మాట్లాడారు. అంటే మీ దగ్గర విజువల్ ఉంటే ప్లే చేయండి. సెటిలర్ల గురించి అంటే హైదరాబాద్ చేయబడితే మేమంతా ఉంటామని అన్నారా లేదా? అది అనలేదంటారా? సరే నేను చెప్పింది అనలేదని చెప్పండి. కానీ తెలుగుదేశం ఏపీ కార్యకర్తల మీద ఎక్కడ చెయ్యబడినా సెటిలర్ అని ఓడితే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కానీ దాడులు జరుగుతున్నాయని కొంతమంది చెప్పిన సందర్భంగా అటువంటిది ఏది జరిగినా నేను ముందుంటాను, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నేను ముందుంటానని చెప్పాడు తప్ప. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గురించి ఇంత కాంగ్రెస్ లో కూడా నిన్న మాట్లాడని చెప్పాను కదా, సెటిలర్లకు రక్షణ లేదు, ఇక్కడ వాళ్ళకి రక్షణ ఉండాలంటే మాకు గెలిపించిన అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారు, హైదరాబాద్ లో ఇప్పటి వరకు చిన్న ఇన్సిడెంట్ అనే జరిగిందా, అందరూ మా వాళ్ళే వాళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చాయి సెటిలర్? జరిగింది జరగలేదు మేము అనలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసము ఎన్నికలకు ముందు సరస్వతికి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడినారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అది విశ్లేషిస్తున్నాం ఇక్కడ అందరం కూడా. అవసరానికి ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాం అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదని చెప్పినాం. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటి, తెలుగువారందరూ ఒకటే, ఎక్కడ ఉన్నా కానీ 2 రాష్ట్రాల్లో రాష్ట్రాలుగా విడిపోయినా కానీ తెలుగువారిగా కలిసి ఉండాలా, విభేదాలు రాకుండా విడిపోవడం అనేది ఒకరోజు ఆలస్యమైనా చేసినా పర్వాలేదు అనేటువంటి మాటను మనం మాట్లాడినాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ చెప్తాను, సెటిలర్ అనే మాటకు తావు లేదు ఇక్కడ. ఈ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రంలో తెలుగువారే. కానీ ఇవాళ కొత్తగా కేటీఆర్ గారు మొన్నటిదాకా వాళ్ళ సంభాషణలన్నీ చూస్తే ఎన్నికల ముందు ఓట్ల కోసమే చేసిండ్రు. సెటిలర్ అనే పదాన్ని, తరిమి కొట్టండి అనే పదాన్ని ఓన్లీ ఓట్ల కోసమే మాట్లాడంటే అర్థమైపోయింది. ఇప్పుడు అందరు మా వాళ్ళే అనేది కూడా ఓట్ల కోసమే మాట్లాడుతున్నది కూడా జనానికి కూడా అర్థమైంది, మీకు మాకు అన్ని రాజకీయ పార్టీలకు అర్థమవుతా ఉంది. దాంట్లో పెద్ద చర్చ ఏముంది? ఎన్నికలకు మొదలు, సార్వత్రిక ఎన్నికల మొదలు తరిమి కొట్టండి ఆంధ్రను అనేటువంటి మాట మాట్లాడినారు. ఇవాళ అందరూ మా వాళ్ళే అంటున్నారు. ఆ మార్పు వచ్చినందుకు సంతోషం. భీమవరంలో వెళ్ళి పోటీ చేస్తానన్నారు, సంతోషపడుతున్నాం. టీఆర్ఎస్ పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా చేస్తామన్నారు, సంతోషపడుతున్నాం. మేము కాదంటలేం కదా, మేము ఆహ్వానిస్తున్నాం.
కానీ ఓట్ల కోసం మాత్రమే ఆ రోజు అట్లా మాట్లాడినారా, సీట్ల కోసం ఈ రోజు కూడా ఓటు సీట్ల కోసమే మాట్లాడుతున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో అది ప్రజలు నిర్ణయించాలి. రైట్. జీవన్ రెడ్డి గారు వచ్చారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే. జీవన్ రెడ్డి గారు, ఓట్ల కోసం మాత్రమే మీరు సెటిలర్ ఇష్యూ తీసుకొచ్చారంటే ఇప్పుడు ఒకటి వచ్చి మొత్తం సెటిలర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అంటే భావన అన్ని రాజకీయ పార్టీలు వచ్చినట్టయితే స్పష్టంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ సెటిలర్ల మీదనే ఎక్కువ ప్రేమ వలకవేస్తున్నారు. అప్పుడే ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు అనేది చర్చ. ఇప్పుడు ఉద్యమ కాలంలో మేము మాట్లాడలేని చెప్పి చెప్పట్లేదు. ఉద్యమ కాలంలో మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు వేరు. ఒకటి, అప్పుడు ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశలో మాట్లాడినాం. అప్పుడు కూడా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నాదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామన్నాం. ఎస్, అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, ఆత్మీయులు ఇలా ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా అభివృద్ధి చేద్దామని చెప్తా ఉన్నాం. తప్పేముందండి? కేటీఆర్ గారు ఉన్నప్పుడు మేము కూడా ఉన్నాం, మేము కూడా సెటిలర్లు ఏమన్నాం. అవును, 6 నుంచి హైదరాబాద్ లో బతుకుతా ఉన్నాం. ఇవాళ 100కు 100% దానికి కాదని ఎట్లా అంటారు? అంటే మేము ఏమంటున్నాం, ఒకప్పుడు మనం మన మన యొక్క ఉద్దేశం ఏంది, అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మాట్లాడినాం. ఇవాళ మేము అన్నాం, ఒక మాట వినండి సంగప్ప గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే టీడీపీ వాళ్ళు ఏమన్నారు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతర అన్ని పార్టీల వాళ్ళు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆందోళన తరిమి కొడతారు, ఇట్లయితే అట్లయితే అనేక. వినండి, చాలా మంది నాయకులు మాట్లాడారు, సెటిలర్ అన్నారు. మీరు దయాకర్ అనకపోతే కాదు కదా, అనేక మంది టీడీపీ జనరల్ సెక్రటరీ చెప్తున్నా అనలేదు. మేమేమంటామంటే తెలుగు వారిగా కలిసి ఉండాలి, రాష్ట్రాలుగా విడిపోయిన అన్నది ఒకటే భావన. ఒక్క నిమిషం, మేము ఏమంటున్నామంటే 18 నెలలు అయింది, 20 నెలలు అయింది సంగప్ప గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఎక్కడైనా కొట్టుడు తిట్టుడు బాగో జాగో కాదు, ఎవరైనా గిచ్చినామా సార్? ఎక్కడన్నా ఒక కేసు ఇన్ని పోలీస్ స్టేషన్లలో 5 జిల్లాలకు సంబంధించి జిహెచ్ఎంసీ విస్తరించి ఉంది. ఎక్కడైనా తెలంగాణ ప్రాంతంలో, మా ప్రాంతంలో కూడా 10,000-15,000 మంది సెటిలర్ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఎక్కడన్నా గిల్లిన ఒక కంప్లైంట్ ఉందా పోలీస్ స్టేషన్లో? ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఎక్కడన్నా రిజిస్టర్డ్ అయిందా? ఈయన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శరద్ పవార్ గారు వస్తే కూడా మరాఠీ బిడ్డలంతా మా బిడ్డలే, మా దగ్గరుండి చూసుకుంటామని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాను. మేము ఏనాడు కూడా చెప్పలేదు సంగప్ప గారు, మేము గతంలో మాట్లాడిన మాట తప్పుగా భావించట్లేదు. మేము అప్పుడు ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మా ప్రాంతం మాకు కావాలా, మీ ప్రాంతం మీకు పెడతామని చెప్పి ఒప్పించి మెప్పించి కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి అనేక మంది ఆనాడేమో ఉద్యమం కొరకు మాట్లాడినప్పుడు ఇవాళేమో ఓట్ల కొరకు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అండి. మరి అంటే మేము అడగద్దా? మేము చెప్పద్దా? మేమేమంటామంటే మేము ఒక మాట దయాకర్ గారికి, మా మిత్రులందరికీ చెప్తా ఉన్నా, మేము మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేసి ప్రజలకు వినిపియండి. ఇవాళ మేము మాట్లాడుతున్న మాటలు కూడా మేము వినిపిస్తాం. మాకేంది ప్రాబ్లం? ఇవాళ 100కు ఎటు ఏ సర్వే చేసినా 100 సీట్లు మేము గెలుస్తామని 18 నెలల్లో కనీసం గిల్లలేదు కదా. ఎంత బాగా చూసుకుంటున్నాం, అందరిని బాగా చూస్తున్నారు అంటున్నారు. అదే పాయింట్. అదే అడుగుతున్నా. ఇప్పుడు కేసు అయిందని మేము చెప్పలే, కాలేదని చెప్పుకోవాలి అవసరం మీకెందుకు వచ్చింది? నాకు అర్థం కాలేదు. మీ అయిందని ఎవరైనా చెప్పింటే కదా నీకు అయ్యింది కేసు అని ఎవరైనా అడిగినారా నిన్ను? నువ్వెందుకు దానికి గెలుక్కున్నావు? చేసినామా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేశామా అని చెయ్యలేమని చెప్తున్నాం మేము. అవసరానికి వసుదేవుడు గాడిద కాళ్ళు కూడా పట్టుకుంటే సామెత ఉంది, దానికి ఎవరు మేము చేయలేదు. జీవనాన్న చెప్పేది కూడా అదే. ఉద్యమం మేము మాట్లాడాం, ఇప్పుడు ఇది మాట్లాడతాం. మాకు ఆ రోజు తెలంగాణ కోసం కావాలంటే, మా వాడు ముఖ్యమంత్రి కావాలంటే ఆ మాటలు మాట్లాడితే తప్ప జనంలో ఉద్రేకం రాలేదు. ఇవాళ ఓట్లు పడలేదు. ఇవాళ ఈ రకంగా మాట్లాడకపోతే ఓట్లు పడవనే పద్ధతి మరి ఓకే, రాజకీయ అస్త్రాలు కావచ్చు అవి. అది మల్ల సంగప్ప గారు నేను మాట్లాడుతున్నాను, అది అయిపోయినాక చెప్పు, నేను అయిపోయినాక చెప్పు. ఇవాళ కూడా చెప్తున్నాను, ఎస్ 2 కళ్ళది అంటే ఆ రోజు చెప్పినా మీరు చెప్పిన 2 రాష్ట్రాలు కూడా 2 కళ్ళు చాలా స్పష్టత అప్పుడు ఇచ్చినాం, మధ్యలో ఇచ్చినాం, ఈ రోజు కూడా నిన్న కూడా ఇచ్చినాం. 2 రాష్ట్రాలు కూడా నాకు 2 కళ్ళు. అక్కడైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు, ఆ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు, ఈ పటేల్ పట్వారి వ్యవస్థతో మొట్టమొదటి అన్నింటినీ కూడా ఒక మార్పు తీసుకొచ్చి, ఒక సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని 2 ప్రాంతాలు కూడా 2 కళ్ళు అనమాట. ఆ రోజు చెప్పినారు, ఇవాళ కూడా చెప్పారు, కాదంటలేం. ఇవాళ మీరు ఒకటి చెప్పండి, 18 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ అఖండంగా అభివృద్ధి చెందిందని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు విన్నామన్నా? మేము మాట్లాడామా? ఎవరు మాట్లాడినారు?
అవును 18 నెలల కాలం నేను అదే అడుగుతున్నాండి, ఎవరు మాట్లాడినారు ఆ మాట? తెలంగాణ ఆ మాట ఎవరు మాట్లాడినారు? రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతా ఉంది. దీనికి కారణం మా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేమని చెప్తా ఉన్నాం. రైట్ అభివృద్ధి జరుగుతలేదు. మీరు అదే సెటిలర్లకు రక్షణ ఉంది, నేను చెప్పేది ఒకటి, సెటిలర్లకు ఎలాంటి 18 ప్రమాదం నెలల లేదు. కాలంలో అభివృద్ధి ఎగ్జాంపుల్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని నిన్న మొన్న కేటీఆర్ గారు సభలో చెప్పలేదా? 20 సంవత్సరాల అభివృద్ధి అక్కడ జరిగింది అని చెప్పలేదా? అదే 18 నెలల్లో ఇక్కడ 20 సంవత్సరాల అభివృద్ధి చెందింది అని ఎందుకు చెప్పుకోలేకపోయినాడు? దట్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు చెప్పుకోలేకపోయినాడు? ఓకే 18 నెలల్లో అఖండమైన అభివృద్ధి మేము చేసినామని చెప్పుకోలేకపోయినందుకు ఆంధ్రప్రదేశ్ లో 18 నెలల్లో 20 సంవత్సరాల అభివృద్ధి జరిగింది విడిపోయిన తర్వాత అని చెప్పిండా లేదా? అంటే ఆ పరిపాలన మెచ్చుకొని ప్రాంత ప్రజల అభివృద్ధి, ఆ ప్రాంతంలో భూములు పెరగడానికి, అమరావతి లాంటి నగరాలు రావడానికి, ఆ దేశంలో ఒక గొప్ప రాజధాని కాబోవడానికి కూడా కారణం కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మేము తెలంగాణ కోసం కొట్లాడి ఉండకపోతే, ఈ రాష్ట్రాలు విభజించబడకపోతే ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందేదా అంటున్నాం మేము. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం తెలుగు ఇప్పుడు బ్రిటిష్ వాడు పోతే భారతదేశ పరిస్థితి ఏందో అనేది ఏమంటారు ఆ చరిత్రను అభివృద్ధి దానికి కారణము విడిపోవడం వల్లనే ఒప్పుకున్నాం. తెలంగాణ రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. ఆ రోజు కనుక చంద్రశేఖర్ రావు మంత్రి పదవి నుంచి తీయకపోతే తెలంగాణ ఎక్కడిది అడుగుతున్నా. తెలంగాణ కోసమే మీరు చెప్పుకోండి, మీ ప్రచారం చేసుకోండి. మోహన్ గారు, మన ఇంతకు హైదరాబాద్ లో సెటిలర్ గురించి మాట్లాడుతున్నాం. సెటిలర్ విషయంలో అయితే వాళ్ళు పూర్తిగా చెప్తున్నారు ఈ 18 నెలల కాలంలో ఏమైనా జరిగిందా, ఎందుకు మీరు ఆ రక్షణ విషయం తీసుకొస్తున్నారు? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాదాపు అయింది దేశంలో. ఎక్కడైనా అఘాయిత్యాలు జరుగుతాయి, లేకపోతే సంఘటనలు జరుగుతాయి అంటే ఆ పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఉంటాయి. ఇప్పుడు ఇలా 18 నెలలు ఏకాయసు కాలేదు కాబట్టి ప్రశాంతత ఉన్నదనే దాని నిర్వచనం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సెటిలర్ భారతదేశం అంత ఉన్నారని కేటీఆర్ చెప్తున్నారు. అమెరికాలో ఉన్నాడు, అమెరికా వాళ్ళు ఉన్నారని ఆయన వాళ్ళ మంత్రే చెప్తాడు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నిండి ఉన్నది. నువ్వు చెప్పని అన్న ఒక మాట, నువ్వు సుధాకర్ అని ఒకటే మాట. అంటే అమెరికాలో ఏమన్నా అవుతుందా, కాలిఫోర్నియాలో ఏమైనా అవుతుందా, డల్లాస్లో ఏమైనా అవుతుందా? ఇక్కడ ఏమైతే లేదు, మనల్ని అక్కడ. కాబట్టి ఇక్కడ జరగకపోవడానికి మాదే పెత్తనం అని చెప్పుకుంటే పద్ధతి కాదు. ఒకవేళ అది ప్రభుత్వం అట్లా చెప్పదలుచుకొని ఉంటే ఒక మాట చెప్పమను. ఈరోజు ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు మాట్లాడింది రామోజీ ఫిలిం సిటీ గురించి ఆయన 4 మాటలు మాట్లాడారు. మీ దగ్గర యూట్యూబ్లో కూడా ఉన్నది. దాని జవాబు చెప్పలేడు, ఈ రోజు కూడా చెప్తలేడు. మేమేమంటున్నాం, రైట్, ప్రజాస్వామ్యంలో ఓట్ల కూడా మీరు మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు, మాట్లాడుకోరు, మీకు నచ్చింది చెప్పుకోరు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు. కానీ సెటిలర్ల విషయంలో 18 నెలలు ఏమన్నా కేసు అయిందా అని ఒక మాట మాట్లాడితే అది తప్పని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏం అల్లర్లు జరగటం లేదు. ఈ రాష్ట్రంలో జరగకపోతేనే ప్రశాంతత ఉన్నదని. ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలు కొందరు అపోహ సృష్టించారు. అపోహ ఎవరు సృష్టించాలి? అపోహ టీఆర్ఎస్ 2 రకాల చేసింది. అపోహ సృష్టించింది కేసీఆర్, అపోహ లేదని చెప్పింది కూడా కేసీఆర్. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఆన్ రికార్డ్ మీ దగ్గర టీవీలలో పత్రికలలో కూడా ఉన్నాయి. నేను చెప్తే అది మొదటి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే, హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే సెటిలర్స్ అనేటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో ఇవన్నీ అనుమతి లేకుండా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని కూల్చాలనేటువంటిది మేఘాల మీద ఏదైతే ఒక జీవో తీసి అయ్యప్ప సొసైటీ కానీ ఎక్కడెక్కడైతే కొన్ని ఏరియాలు ఉన్నావో అక్కడ కూల్చివేత స్టార్ట్ చేశారు. దాంతో భయం పుట్టింది. రెండవది ఏంటంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ తారీఖు వరకు ఉన్నటువంటి వాళ్ళకే మేము ఇస్తామనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఈ 2 కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఈ 2 ఇష్యూలను ఎప్పుడైతే తీసుకొచ్చిర్రో దాని ద్వారానే ప్రజలలో ఒక భయం వచ్చింది. వాళ్ళు కోర్టుకోవాల్సి వచ్చింది. అన్ని పార్టీలు ఇల్లు కూల్చివేత విషయంలో అలజడి తీసుకురావడం వల్ల ఈ ప్రభుత్వం వెనక్కి దాన్ని సరిదిద్దుకోవడానికి సెటిలర్ల మీద ఇలా సెటైర్లు వేసుకుంటా వాళ్ళని ఇలా మీరు ప్రత్యక్షం చేసుకోవాలనే విధంగా నానా తంటాలు పడుతున్నాడు కేటీఆర్. ఇలా దాని విషయంలో మాట్లాడమని మేము అడుగుతున్నాం, చెప్తాను జవాబు. సాక్షి టీవీ లైవ్ లో గౌరవ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు గంట సేపు లైవ్ ఇచ్చారు సార్. చాలా మంది సెటిలర్స్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 30-40 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది మాట్లాడినారు.
ఇంక్లూడింగ్ నాగార్జున గారు మాట్లాడారు, సురేష్ బాబు గారు మాట్లాడారండి లైన్ లోకి వచ్చి చాలా గొప్పగా చెప్పారు. సురేష్ బాబు గారు చెప్పారు చాలా స్పష్టంగా. వినండి సార్, వినండి కదా, వింటే కదా తెలుసు. విమర్శలు ఉన్నాయి, విమర్శలు మాట్లాడాలి, నోటికి వచ్చింది మాట్లాడుతుంటే మాట్లాడుకోండి. సురేష్ బాబు గారు చెప్పినారు సార్ ఏంది సార్ తెలంగాణ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో డిఫరెన్స్ అంటే, సురేష్ బాబు గారు నోటి నుండి నేనే విన్నాను, స్వయంగా వీక్షించారు, కాదంటే మీరు దాన్ని లైవ్ పెట్టండి, నేను వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే చాలా స్పష్టంగా ఈ 18 నెలల్లో ఎక్కడ కూడా మాకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలకు మాకు ఒక చిన్న డౌట్ లేకుండా, చిన్న అభద్రత లేకుండా మాకు చాలా భద్రంగా చూసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పిండు. ఆయన్ని అనేక మంది కాలర్స్ కూడా చెప్పారు. మేమే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ ఏమని చెప్పి సార్ సెటిలర్ అనే పదాన్ని బ్యాన్ చేస్తామంటున్నాం, బ్యాన్ చేశామని చెప్పాడు. వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో సెటిలర్ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఉన్నారా సార్? 14 రాష్ట్రాల నుంచి ఉన్నారు సార్, ఇంక్లూడింగ్ కొంత పెద్ద పెద్ద నాయకులు, స్వయంగా దేశానికి రాష్ట్రపతి ఇక్కడ సెకండ్ హౌస్ ఉందండి చెప్తా ఉన్నా విడిది తీయడానికి. అట్లా నిన్న మొన్న కూడా కొంతమంది వేరే రాష్ట్రాల్లోని నాయకులు ఈ ప్రాంతంలో వచ్చి సెటిల్ కావడానికి ఇష్టంగా సెటిల్ అవుతా ఉన్నారు. సంగప్ప గారు సెటిలర్స్ అనే పదాన్ని చెప్పారు, నేను ఒక సెటిలర్ అని చెప్పారు. ఇంకేమున్నదండి దాంట్లో? మాకు ఆ భావం లేదు. ఉద్యమ సమయం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్నాదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా అభివృద్ధి చేసుకుందాం, మనం బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు జీవో ఇచ్చాం, ప్రజాభిప్రాయం స్వీకరించాం, రెగ్యులరైజ్ చేశాం, రెగ్యులరైజ్ సిస్టమ్ తీసుకొచ్చినాం. బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఎందుకు తెచ్చిరంటే అట్లా లీగలైజ్ అయింది. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేసినాయి. మేము మొదటి దఫాగా కన్స్ట్రక్షన్ కూలగొట్టాం, బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చాం. ఇంకోటి ఒక నిమిషం సార్ తీసుకుందాం. అది కూడా కేటీఆర్ గారు దాన్ని కట్టుబడి నిన్న కాంగ్రెస్ నాయకులు, తర్వాత టీడీపీ నాయకులు అందరూ కూడా చెప్పారు. సో రాజీనామా చేయడానికి రెడీగా ఉండని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు అయితే మేము రాష్ట్రం వదిలేసిపోతాం, ఒక నిజంగా 100 సీట్లు గెలుస్తానంటున్నారు. సంఘపారు 2 ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే, హైదరాబాద్ పై మేయర్ గులాబీ జెండా ఎగరవేస్తాం, ఒకవేళ ఎగరవేయకపోతే, ఒకవేళ ఓడిపోతే మేము నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పిన దమ్మున్న యువ నాయకుడు మా నాయకుడు కేటీఆర్ గారు. దానికి 4 రోజులు ఆలోచించి ఎర్రపల్లి దయాకర్ రావు, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రమణ గారు, తిమ్మిరి అక్కర బిక్కర ఉక్కిడి ఎక్కిడి చెంది లాస్ట్కు చివరికి వచ్చేసి నిన్న రేవంత్ రెడ్డి అంటే 100 సీట్లు గెలవకపోతే అంటాడు. అట్లా కాదు, ఆయన ఇంకో మాట మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఆయన నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, ఒక పార్టీలో నాయకత్వం వహిస్తూ ఉన్నాం, నోటికి వచ్చింది మాట్లాడతా. ఆయన ముఖ్యమంత్రి కాదు, చెప్రాసికి పనికిరాదంటే, ఒకవేళ ఆయన చెప్రాసి పనికిరాదంటే నువ్వు సఫాయి పని చేసడానికి కూడా పనికిరాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన వ్యక్తి. ఆయన నోరా మోరే అది ఏం మాట్లాడతారండి? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలా. ఇప్పటికే ప్రజలు చీకొట్టుకుంటా ఉన్నారు. ఒకసారి క్రిమినల్ కేసులో ఇరుక్కొని నువ్వు జైలుకు వచ్చినావు, మళ్ళీ ఇవాళ సీఎం కాదు నువ్వు చెప్రాసి కూడా పనికిరావంటే, ఒకవేళ మా నాయకుడు ఇవాళ యావత్ ప్రపంచం అటువైపు అమెరికా నుంచి పడితే ఇటు గ్రామాల వరకు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్న నాయకుడు యువ నాయకుడు కేటీఆర్. ఆయన పట్టుకొని చెప్రాసి పనికిరా అంటే నువ్వు ఊర్లలో మోర్లు చూసుకోవడానికి కూడా పనికిరావు. 100% చెప్తాం. ఆయన అన్న స్టేట్మెంట్ ని ఎవడండి ఆయన మాట్లాడడానికి? నోరు జాగ్రత్త పెట్టుకోద్దా? ప్రజాస్వామ్యంలో దాదాపుగా 2 లక్షల మంది ఓట్లేస్తే, వినండి 2 లక్షల మంది ఓట్లేస్తే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు బిడ్డ, నోరు జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి. 2 లక్షల మంది ఓట్లేస్తే ఆయన వచ్చిండు, ఈయన వచ్చిండు. మేము అట్లా మాట్లాడట్లేదే. కేటీఆర్ తెలుసు, ఆయన ఇనాలా చూడాలని మాట్లాడక కానీ నీకు అవకాశం పెట్టి నువ్వు మాట్లాడినావు, బాగానే ఉంది. ఇద్దరు కూడా 2 లక్షల పైచిలకు ఓట్లలో వాళ్ళ భాగస్వామ్యం వస్తే, అధిక భాగస్వామ్యం వస్తే గెలిచిన రాష్ట్రం చేరుతుంది. దాంట్లో ఎవరికేం అనుమానం లేదు, మాకు అనుమానం లేదు. వాళ్ళకి లేని అనుమానం జీవనికి ఎందుకు వచ్చేది నాకు తెలియదు. కానీ
చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 100 సీట్లు రాకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు కాదండి కాదు అరే నువ్వు ఇంతసేపు చెప్పినావు కదా ఆమె కాదు అందరు విన్నారు కదా నేను చెప్పేది చెప్పని మమ్మల్ని మేయర్ పీఠంలో అరే నువ్వు- ఛాలెంజ్ విసిరాం. నీవేమన్నా 100 సీట్లు విసురుకోవాలి. గెలుస్తాం. మేము అబద్ధమే చెప్తుంటే ప్రజలు చూడండి మాకే అభ్యంతరం లేదు జీవన్ రెడ్డి అబద్ధం మేయర్ చెప్తున్నాడా పీఠం. దయాకర్ రెడ్డి అబద్ధం చెప్తున్నా ప్రజలు నిర్ణయించుకుంటారు వదిలేండి 100 సీట్లు జిహెచ్ఎంసీలో రాకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్న దాని మీద తక్షణమే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించారు మనకు 2 రోజుల సభ ఉంది కాబట్టి అదే సభాముఖంగా రేవంత్ రెడ్డి తన ఛాలెంజ్ తాను విసురుకున్నాడు ఓకే అది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి అది సంబంధించిన విషయము ఇద్దరిని ఆయన తరఫుదారి కేటీఆర్ చేయాల్సిన అవసరం లేదు రేవంత్ నేను చేయాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు ఇచ్చే సవాళ్ళు ఒకరికొకరు స్వీకరించాలా స్వీకరిస్తారా లేదా ప్రజలు చూస్తారు మనం చూసాం రాజకీయ పార్టీలుగా మనం చూసాం ఒకటి ఇవాళ మీరు సెటిలర్ల విషయం ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు 1956 కంటే మొదలు ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు కాదనేటువంటి చట్టాన్ని 10 సార్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎవరు ఇవాళ వివరణలో పోయి పోటీ చేస్తానంటున్నది ఎవరి కోసం ఎందుకోసం అని నేను అడుగుతా ఉన్నా ఎవరిని అడిగినరా 1950 రాజకీయ పార్టీలు అడిగినాయా తెలంగాణ ఉద్యమంలో ఎవరిని అడిగినరా అడగలేదే కావాలని ఎందుకు తీసుకొచ్చి ఆ రోజు ఆ చర్చ తీసుకొచ్చి చర్చ పెట్టినాడు ఇవాళ అదే మనిషి నువ్వు పోయి మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తానని మాట అంటున్నావు అంటే నీ లోపల నైతిక మార్పు వచ్చింది అనేది ఒప్పుకోమంటావా జోక్ అన్న ఏదో కొన్ని జోకులు వేస్తే కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకునే టీఆర్ఎస్ తెలుగు ఒక బాధ్యత గల పోటీ చేస్తాను కూడా కాదు బాధ్యత గల 2 లక్షల మందితో ఎన్నికైనటువంటి యువ నాయకుడు ఎన్ని చెప్తున్నట్టు జీవనాన్ని చెప్తున్నట్టు వాళ్ళు అట్లా మాట్లాడడం తగునా అని అడుగుతున్నాం మేము ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడాలా అది ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం నేను కేటీఆర్ గారు మాట్లాడినటువంటి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి దాన్ని అవహేళనగా మాట్లాడడం వేరు భారతీయ జోక్ పార్టీ అని ఒక బీజేపీని ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 10 కోట్ల పైచిలకు మెంబర్షిప్ ఉన్నది భారతీయ జోక్ పార్టీ అని అన్నప్పుడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాబందుల సంఘం అని నేను అన్నాను అనుకో మీకు బాధ అనిపిస్తుందా లేదా ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి హైదరాబాద్లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఏ రకంగా ఉంది ఎందుకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఏమో ప్రధానమంత్రిని పొగుడుతాడు ప్రధానమంత్రిని కొన్ని విషయాలలో మెచ్చుకుంటున్నప్పుడు ఇలా కేటీఆర్ గారు మాట్లాడేటువంటి ఇలా మున్సిపల్ ఎన్నికలకు నరేంద్ర మోడీ గారిని ఏదైతే అనేక విధాలుగా విమర్శించడం పద్ధత చెప్పు ఈ ఎంతవరకు సమంజసం ఇప్పుడు నువ్వు అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడు మోరా నోరా ఈయనది మోరా నోరా వినండి ఈయనది ఇట్లా మోరా నోరా ఒక విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి హుందాగా మాట్లాడాలి ఇలా 100 సీట్లు రాకపోతే నేను మంత్రిగా రాజీనామా చేస్తున్నాడు కదా అది వాస్తవం 100 సీట్లు కాదండి అరే నైతిక ఒక్క సీట్ వచ్చినాడు హైదరాబాద్ నగరంలో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయకపోతే మేయర్ గురించి కాదు ఒక్క సీట్ వచ్చిన ఆయన మేయర్ అవుతాడు మేయర్ గురించి కాదు ఇక్కడ 100 సీట్లు వస్తే అవకాశం ఇస్తే యూట్యూబ్ లో రాకపోతే రాజీనామా చేస్తాడు ఇలా ఆయన రాజీనామా చేసిన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటున్నాం ప్రపంచ దేశాలు కొనియాడుతున్నది నరేంద్ర మోడీని బీహార్ లో కొనియాడారు ఢిల్లీలో కొనియాడారు అయితే నువ్వు ఇలా మహబూబ్ నగర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ సీట్ ఓడిపోయినావు అంత మాత్రాన దానికి జవాబు అవుతుందా ప్రజల తీర్పుని గౌరవించేది నేర్చుకో బీహార్ లో ఓడిపోయినంత మాత్రాన ఢిల్లీలో ఓడిపోయినంత మాత్రాన మేమేమనలేదు ఓటమి గెలుపు ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో మేము మంచి చేసినామా చెడ్డ చేసినామా అని నిర్ణయించేది ప్రజలు మేము వేదికల మీద కూర్చుని టీవీలలో మాట్లాడడం కాదు చూస్తారు టీవీ చూసే వినండి ప్రజలు చూసే న్యాయ నిర్ణేతలు సంగప్ప గారు
మొన్న ఢిల్లీలో ఏమైందండి? అత్యధిక విద్యావంతులు ఉన్నాయి 29 రాష్ట్రాల్లో. ఢిల్లీ ఒక రాష్ట్రం. హక్కు లేదా? కర్రు కాల్చి వాత పెట్టి బీజేపీ పార్టీకి బీహార్కి 1,25,000 కోట్లు ఇచ్చిరు ఎలక్షన్ల ముందు, ప్యాకేజ్ ఇచ్చిరు అడగక ముందు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఎందుకు ఇయ్యారండి? హైదరాబాద్ లో GHMC ఎన్నికలు ఉన్నాయి, రండి. మేము మా మంత్రి వారు ఏమన్నారండి? మీరు ఏనాడైనా హైదరాబాద్ కు వచ్చిండా? ప్రధానమంత్రి గారు వచ్చారు. నువ్వు చెప్పలేదా జవాబు? మాట్లాడుతుంటేనేమో రిజర్వేషన్ పెట్టుకున్నారని ముగ్గురు మాట్లాడినప్పుడు మా మంత్రి వర్యులు మాట్లాడిరు. గౌరవ దేశ ప్రధాని ఒక సామాన్య కార్యకర్తగా ఈ దేశంలో పౌరసత్వం ఉన్న వ్యక్తిగా కేటీ రామారావు గారు అడిగారు. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చిండా? రాలేదు. మరి బీహార్లో జమ్మూ కాశ్మీర్లో ఎట్లయితే ఎన్నికల ముందు వాళ్ళకు పథకాలు ఇచ్చిరో 1,20,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిరో తెలంగాణకి ఇవ్వమని అన్నాం. తప్పేముందండి? ఒక్కసారి హైదరాబాద్ నగరానికి రాలేదన్నాం, ఇక్కడ అభివృద్ధి చేయలేదన్నాం, కొత్త ప్యాకేజీలు తీసుకురాలేదన్నాం, ఒక్కసారి వీక్షించలేదన్నాం. బీహార్కి ఇచ్చినట్టు మాకు హైదరాబాద్ GHMC ఎన్నికలున్నాయి కదా, 1,00,000 కోట్లు ఇచ్చి మీరు ఎన్నికలకు రండి అని చెప్పినాం. తప్పేముందండి? కేటీఆర్ గారు తప్పే మాట్లాడారండి. ఈ మాటలు ఆచార్య గారు కానీ ఒక మాట చెప్తా ఉన్నాయి వేదిక పైన, వినండి అన్న ఒక్క నిమిషం. మీరు చెప్పే ముందు ఆచార్య గారు దయాకర్ గారికి ఒక మాట చెప్తా ఉన్నా. మేం ఛాలెంజ్ చేసింది మా నాయకుడు, మీరు వెళ్ళి యూట్యూబ్ లో చూడండి, దయచేసి చూడండి. ఒక మాట, హైదరాబాద్ నగరంపై గులాబీ జెండా ఎగరవేయకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తాం. మాట్లాడుతూ క్లిప్పింగ్ పెట్టండి, తేలిపోయి క్లిప్పింగ్ పెట్టండి, తేలిపోని జీవన్ కరెక్టా కేటీఆర్ కరెక్టా తేలిపోని. తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీల దేశ రాజధాని అంటే తెలంగాణ దేశ రాజధాని అనుకుంటే తెలంగాణ దేశ రాజధాని అంటే తెలంగాణ ఒక దేశం రాజధానిలో జెండా ఎగరేసారు. ఆఫ్టర్ ఆల్ ఒక భాగం GHMC చిన్న ముచ్చట. 24 మంది ఎమ్మెల్యేలు 119కే వాళ్ళు 68 70 దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రాన్ని వాళ్ళు వెళ్తున్నప్పుడు GHMC పెద్ద ఇష్యూ కాదు. 2 అంశాలు అన్న జీవనన్న మంచి మాట చెప్పిండు. ఏమని నరేంద్ర మోడీ ఇది ఇవ్వలేదు ఇంత అన్నాడు, ఏమని ఇచ్చిండు అంటాడు. రాజకీయంగా ఒక్కసారి మీరు విశ్లేషణ చేయండి. అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఇతర కాన్స్టిట్యున్సీకి ఎన్ని కోట్లు ఇచ్చారు. ఇవ్వకపోతే నువ్వు నరేంద్ర మోడీని అడిగినట్టు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి కానీ ఇతర జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రిని అడుగుతారా? అడగారా? ఇదేమన్నా తప్ప? నువ్వు అడుగుతున్నావు కదా ఏమిచ్చాది లేదు నువ్వు అని అన్నప్పుడు ఇంకోటి కూడా అడుగుతాడు. మేము అరే ఒక మాట మేమేమంటున్నాం, లండన్ చెప్తా అన్నాడు కరీంనగర్, అది ఎప్పుడు చెప్తాడో మాకు తెలియదు. కానీ విషయాలు చెప్తున్నా. రాజకీయంగా అవసరాల కొరకు ఓట్ల కొరకు మీరు మాట్లాడినంటే వాడు బాధపడు. కానీ 2 అంశాలు మేము చేస్తేనే కరెక్టు, ఇంకోటి చెప్తే తప్పు అనే నినాదం వాదం ఏదైతే చెప్తా ఉన్నారో తప్పు. ఉదాహరణకు 2 అంశాలు చెప్పదలుచుకున్నాం. కేటీఆర్ గారు మంత్రి రైట్, హైదరాబాద్లో ఎలక్షన్ కన్నా ముందు అన్ని ఫౌండేషన్ ఎలక్షన్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు కదా. అత్యున్నత రాష్ట్ర న్యాయస్థానం అనౌన్స్ చేసింది ఏమని, జనవరి లోపల ఎలక్షన్ చేయమని. జనవరి కన్నా ముందు మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి వాడల ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఎందుకు వేసినట్టు అంటే ఒక్క మాట అన్నా నేను ఏమంటాను, ఎందుకు వేసినట్టు అంటే మీరు అభివృద్ధి చేస్తామని ఒక నినాదం ఇచ్చే కొరకే చేసిరు తప్ప అది అనుకున్నప్పుడు మీరు చేసేవాళ్ళైతే ఎలక్షన్ ప్రధానమంత్రి మోడీ గారిని గౌరవనీయులు మేము ఏమడిగినామంటే మా రాష్ట్రానికి రాలేదు 18 నెలలని అడిగినాం. మాకు నిధులు ప్యాకేజీలు బీహార్కి ఇచ్చినట్టు జమ్మూ కాశ్మీర్కి ఇవ్వాలన్నాం. మీరు రావాలా మాట్లాడాలని చెప్పినాం. ప్యాకేజ్ 1,00,000 కోట్లు ఇవ్వండి, ఎలక్షన్ లో రండి. GHMC రెండోది వారు అంటున్నారు గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట కట్టకుండా ఎక్కువ నిధులు నాకు ఇచ్చిండు. 1,800 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతా ఉంది, వెళ్ళి చూడండి.
ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, లిస్ట్ రాసి మీకు ఇస్తా 1800 కోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే 1800 కోట్ల రూపాయల లిస్ట్ మీకు ఇస్తా. ఇవ్వకపోతే నన్ను నిలదీయండి, అడగండి. హైయెస్ట్ దుబాకలో పోయి అక్కడ ఇచ్చిండు, మన కరీంనగర్లో పోయి అక్కడ ఇచ్చిండు. ఎముకలు లేని చేతున్న ముఖ్యమంత్రి ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నాడు.